ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా, మీరు బాగున్నారా? అయితే ఈరోజు ఏంటంటే మనకి 2K సబ్స్క్రైబర్స్ దాటారనమాట మౌనికా తోపులా ఛానల్కి. దేనివల్ల అంటే మీరు ఆదరించడం వల్లే నా ఛానల్ అనేది ఇక్కడ దాకా వచ్చింది. నేను అనుకోలేదు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారా అని చెప్పి, నన్ను ప్రేమించేవాళ్ళు, నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఇంతమంది ఉన్నారని చెప్పి ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ ఇంకా కావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు 1K అయ్యింది, 2K అయ్యింది, అలాగే 3K, 5K, 10K అలాగా అవుతూ ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి. ఆల్ మై సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ సో మచ్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ మై సబ్స్క్రైబర్స్. అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. యూట్యూబ్ పెట్టిన కొత్తలో అసలు ఏమనిపించిందంటే వస్తుందంటారా, సబ్స్క్రైబర్స్ పెరుగుతారంటారా అన్నట్టు నేను థింక్ చేశా. మమ్మ నాకు సపోర్ట్ ఉండి లేదు మౌనిక వస్తారని చెప్పి ఇంకా మమ్మల్ని ఎంకరేజ్ చేసింది. మనల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు పక్కన ఉండాలి, మనల్ని తోసేవాళ్ళు మనం చేయడం ఆపేస్తాము. అయినా మనల్ని పక్క నుండి తోసి ఎంకరేజ్ చేసేవాళ్ళు కావాలి. అది కేవలం మమ్మల్ని ఎంకరేజ్ చేసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చామని చెప్పి చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, 2K సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా. దీనివల్ల అంటే కేవలం మా అమ్మ వల్లే. ఎందుకంటే నేను స్టార్టింగ్లో అసలు రారనుకున్నాను. సరిగ్గా రారులే అమ్మ, వదిలే రారు అని చెప్పి నేను అసలు ఎక్కువ పట్టించుకునేదాన్ని కాదు యూట్యూబ్ని. మమ్మ లేదు మౌనిక కంపల్సరీ సబ్స్క్రైబర్స్ పెరుగుతారని చెప్పి మమ్మకి ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకమే మమ్మని తీసుకొచ్చింది. మమ్మదే మొత్తం, నాది ఏమీ లేదు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనకి 1000 అయ్యారు కదా. ఇప్పుడు మనకి ఒక స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు 100 అయినప్పుడు ఒక ఆనందం వచ్చింది ఫ్రెండ్స్. అమ్మ మనకి 100 వచ్చారా అని చెప్పి. 200 అలాగా 1K వచ్చినప్పుడు అదొక హ్యాపీనెస్. 1 నుంచి 2K రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అందరూ మా సబ్స్క్రైబర్స్ అందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫ్రెండ్స్. 1K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉందో, 2K సబ్స్క్రైబర్స్ వచ్చినాక అంతకన్నా మించి నాకు హ్యాపీగా ఉంది. ఎందుకంటే కేవలం ఈ సపోర్ట్ వల్ల, అలాగే మా అమ్మ సపోర్ట్ వల్ల. ఇప్పుడు ఒక యూట్యూబ్ అనేది పెట్టాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది ఉండాలి. ఏదైనా సోషల్ మీడియాలో వీడియోస్ ఏమైనా పెట్టాలన్నా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి, అలాగే బయట జనాల సపోర్ట్ అనేది ఉండాలి, మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ అనేది ఉండాలి. ఇద్దరిది ఉంటేనే మనం దాన్ని హ్యాండిల్ చేయగలం. మెయిన్ ఇంట్లో వాళ్ళది ఉంటేనే మనం యూట్యూబ్ని రన్ చేయగలుగుతాం. ఎందుకంటే మనని పక్క నుండి తొయ్యాలి, ఎంకరేజ్ చేయాలి. చెయ్యి ఇలా చేయి అని చెప్పి ఐడియాస్ ఇవ్వాలి. ఇలా చేయని చెప్పి ఐడియాస్ ఇచ్చేవాళ్ళు ఉండాలి ఫ్రెండ్స్. అదైతే మీరు చాలా లక్. ఎందుకంటే మీరు ఇలా చేయండి అని చెప్పేవాళ్ళు చాలామందికి ఉండరు. కాబట్టి మీరు ఎవరైనా ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్, అది నా మనసుకు నచ్చింది. నేను యూట్యూబ్లో పెట్టుకున్నప్పుడు ఎవరైనా అంటారు ఏంటి వీడియో అలా పెట్టావు, బాగాలేదు అని చెప్పి మనల్ని డిస్కరేజ్ చేస్తారు, మనల్ని తగ్గించేస్తారు, మనల్ని మాట్లాడతారు. మనకి చాలా బాధ వేసినప్పుడు మనం ఏం చేయాలి? ఏం పట్టించుకోకూడదు. మన మనసుకి ఆ వీడియో నచ్చినప్పుడు మనం పెట్టేసేయాలి. ఎవరేమన్నా పట్టించుకోకూడదు. ఓకేనా? ఎందుకంటే అది మైండ్లో పెట్టుకుంటే మనకి బాధ తప్ప వాళ్ళకి ఉండదు. వాళ్ళకి బాధ ఉండదు, మనకి మనసులో ఉంటుంది కదా. మనకి బాధ వేస్తుంది, అబ్బా సరిగ్గా చేయలేదా ఏంటి అని చెప్పి. కానీ నాకేమనిపిస్తుంది, నా వీడియో నాకు నచ్చింది కాబట్టి పెట్టాను. అంతే కదా ఫ్రెండ్స్. నేను తీసిన వీడియో నాకు నచ్చింది, అందుకే నేను పెట్టాను ఫ్రెండ్స్. అందుకనే అందరినీ ఎవ్వరు మీరు తక్కువ చేయకండి, వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అబ్బా ఆకాశం సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి అసలు అపార్ట్మెంట్ పై నుంచి నించొని చూస్తే చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన చేతనైనంతవరకే మనం చేస్తాం. ఇప్పుడు చేతలైనంత మాత్రాన చేయలేం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకరికి మంచిగా వస్తాయి వీడియోస్, ఇంకోళ్ళకి సరిగ్గా రావు. ఎవరికి చేతనంత అయితే అలా చేసుకుంటారు. నాకు చేతనంత వరకు నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. అంతే, బాగున్నాయి, నా మనసుకి నచ్చుతుంది. వీడియోస్ బాగున్నాయా లేదా అని నా మనసుకి నచ్చుతుంది ఫ్రెండ్స్. నా మనసుకి బాగున్నాయి అనిపిస్తుంది, అందుకనే నేను నా మనసుకి నచ్చినవి నేను చేస్తాను ఫ్రెండ్స్. అది ఎవరు చెప్పినా నేను ఎన్నో. అది ఏంటంటే ఎవరిని మనం క్వశ్చన్ చేయకూడదు. నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేయని అనకూడదు. ఎవరి వాళ్ళు చూసుకుంటే కొంచెం బాగుంటుంది. నా ఇష్టం, నా మనసుకి నా వీడియో బాగా చేస్తున్నానని నాకు అనిపిస్తుంది. నన్ను కనుక అలా అంటే మాత్రం నేను అసలు ఊరుకోను, ఎందుకులే అని చెప్పి. నా మనసుకి నచ్చింది, సరే ఒక పొలంలో వీడియో నచ్చింది పెట్టుకున్నా. అది నా ఇష్టం కదా. అవతల నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు.
ఎందుకంటే ఎవరి వీడియోలో వాళ్ళు చూసుకుంటే మంచిదని చెప్పి నా మనసులో అనిపిస్తుంది. అంటే బాధపడతారని చెప్పి నేను అన్నాను. కానీ అవతల వాళ్ళు నన్ను అంటారు, మమ్మల్ని తీసేయి, మమ్మల్ని అంటారు ఎందుకు సరిగ్గా తీయండి ఇది అది అని. నా మనసుకి నచ్చింది పెడుతున్నా, నాకు ఎవరు చెప్పినా నేను ఎన్నో అని ఊరుకుంటా అంతే ఫ్రెండ్స్. అది